హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కామేతోప్ సెంటర్కి దగ్గరలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకు వచ్చేప్పటికి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి ఈ ప్రాజెక్ట్లో. అయితే ఇది టోటల్ 5 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ అండి. ఒకే ఒక్క ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ చూపించే గంట ముందు వీళ్ళు లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సన్ రైజ్ బ్రాండెడ్ లిఫ్ట్ ఇచ్చారు. అలాగే చుట్టూ కూడా మనకి గ్రానైట్ క్లాడింగ్తో పాటు టైల్ క్లాడింగ్ కూడా చేయించడం జరిగింది. అలాగే స్టేర్ కేస్ కూడా మీరు గమనించవచ్చు. ఎస్ఎస్ స్టైలింగ్ విత్ గ్రానైట్ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే మనకి ఫ్లాట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అదంతా కూడా మనకి కామన్ స్పేస్ కిందే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్ ఉంటుంది. ఇంకా ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా బయట ఉన్నదంతా కూడా మనకి సిట్అవుట్ స్పేస్ అండి. అంత కంప్లీట్ సిట్అవుట్ స్పేస్ చూడండి. ఈ సిట్అవుట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. WPVC మెటీరియల్ యూస్ చేసి చేయించారు. అలాగే సీలింగ్ లైట్స్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లాట్కి వచ్చేప్పటికి ఈ ఫ్లాట్ ఎలివేషన్ బయట కూడా చూడండి, మొత్తం టైల్ క్లాడింగ్ అనేది చేయించారండి. చివరి వరకు కూడా టైల్ క్లాడింగ్ అయితే చేయించేశారు. ఇంకా నెక్స్ట్ మనం ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం అండి. చక్కటి టేక్ వుడ్ యూస్ చేసి చేయించిన సింహద్వారము. అలాగే పక్కన కూడా చూడొచ్చు, మంచి విండో ప్రొవైడ్ చేశారు. అవి కూడా మొత్తం టేక్ విండోసే. సో ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ముందుకైతే మీకు లివింగ్ స్పేస్ అయితే చూపిస్తున్నానండి. ఇది మన లివింగ్ ఏరియా. చక్కగా స్పేషియస్గా వచ్చింది లివింగ్ స్పేస్ అంతా కూడా. వీళ్ళు 5x2.45 టైల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్, కబోర్డ్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. ఈ ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేప్పటికి ఉత్తరం ఫేసింగ్ అండి. అలాగే ఇక్కడ టీవీ వాల్ యూనిట్ కూడా చూడొచ్చు. చక్కటి టీవీ వాల్ యూనిట్ ఇచ్చారు. పెద్ద LED టీవీ ఏది పెట్టుకున్నా కూడా సఫిషియెంట్గా సరిపోయేంత యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్యానలింగ్ వర్క్ అంతా చేయించారు. అలాగే LED డ్రాప్లెట్స్ అంతా ప్రొవైడ్ చేశారు. కింద కూడా మనకి స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనమైతే లివింగ్ స్పేస్ అయితే చూసాము. నెక్స్ట్ ఇంకా లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. డైనింగ్, కిచెన్, పూజ గది, బెడ్రూమ్స్ అన్నీ 1 by 1 చూసేద్దాము. ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ వస్తుంది. అలాగే ఇది వచ్చేప్పటికి మనకి క్రాకరీ యూనిట్ అది ఇచ్చారు. ఇక్కడ క్రాకరీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి పూజ గది ఇక్కడ ఇచ్చారండి. మంచి డిజైనర్ డోర్ ప్రొవైడ్ చేసి చేయించారు. పూజ గదిలో కూడా చూడొచ్చు, టైల్స్ అనేవి క్లాడింగ్ చేయించేశారు. వాల్ టైల్స్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది పై వరకు. ఇక్కడైతే మనకి హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే మనం కిచెన్ చూసేద్దాము. కిచెన్ కూడా చూడండి అండి, చక్కగా స్పేషియస్గా వచ్చింది. సెమీ మోడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ మనం కావాలంటే ఈ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పైనంతా కూడా మీకు సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. స్పేషియస్ బాస్కెట్స్ కూడా ఇచ్చారు. సో వాల్ టైల్స్ క్లాడింగ్ అంతా కూడా చేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఒకసారి యూటిలిటీ ఏరియా అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ కూడా టైల్ క్లాడింగ్ అంతా చేయించారు. చాలా వరకు పై వరకు చేయించారు ఆల్మోస్ట్. మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అక్కడ డిటర్జెంట్ స్టోర్ చేసుకోవడానికి కూడా స్పేస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ముందుకైతే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ముందుకైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూము. దీంట్లో ఇంకా లైట్ కనెక్షన్స్ అయితే ఇవ్వాలండి. సో అందుకే కొంచెం ఇది డార్క్గా ఉంది. ఇంకా వార్డ్రోబ్స్ వచ్చేపాటికి మనకి వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. స్లైడింగ్ డోర్స్ ఇచ్చేశారు. విత్ స్పేషియస్ స్టోరేజ్ స్పేస్ కూడా వచ్చింది. అలాగే పైన వచ్చేపాటికి హైడ్రాలిక్ డోర్స్ అవి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ బేరువాది పెట్టుకోవడానికి కూడా స్పేస్ బాగా ఇచ్చారు. 4 అడుగులు బేరువా ఉన్నా కూడా పట్టేంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనికి ఒక డ్రెస్సింగ్ యూనిట్ వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఇచ్చేసారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ సైడ్ వచ్చిందండి.
వీళ్ళు పంప్స్ అవి అయితే మొత్తం జాగ్వార్ యూజ్ చేశారు. సూట్స్ ఇచ్చారండి, కమోడ్స్ కూడా సూట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వాల్ టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించారు. సెంటర్ షవర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఇక్కడ కూడా మనకు ఒక షింక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ముందుకైతే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాము. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఇది సెకండ్ బెడ్రూము, కిడ్స్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది. ఎందుకంటే ఇది స్పేషియస్ ఫ్లాట్ కాబట్టి బెడ్రూమ్స్ అన్నీ స్పేషియస్గా వచ్చినాయి. సో కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేపాటికి మనకు వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే పైన కూడా హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ సైడ్ వచ్చేపాటికి డ్రెస్సింగ్ యూనిట్, డ్రెస్సింగ్ మిర్రర్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. నెక్స్ట్ దీనికి 1 సెకండ్ దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది. ఈ బాత్రూమ్స్ కూడా గుమ్మాలు వచ్చేపాటికి మనకి గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. అవి కూడా ఒకసారి చూద్దాము. గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ బాత్రూమ్ కూడా మీరు చూసారు లేదో ఒకసారి సెంటర్ షవర్నే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా ఒకసారి చూసేద్దాము. ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా బాల్కనీ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసాం కదా. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, ఇది సెకండ్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు విత్ హైడ్రాలిక్ డోర్స్ పైన. అలాగే డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ వచ్చిందండి. ఇంకా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. వాల్ టైల్స్ పై వరకు క్లాడింగ్ చేంజ్ చేశారు ఫ్రెండ్స్. చూశారు కదండి ఈ చక్కటి ఫ్లోర్ వైజ్ 3 BHK ఫ్లాట్. ఈ ఫేసింగ్ వచ్చేపాటికి ఉత్తరం ఫేసింగ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఒకే ఒక్క ఫ్లాట్ ఉందండి. 5 ఫ్లోర్స్లో ఒకే ఒక్క ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. మన కామైతోపు సెంటర్కి చాలా దగ్గరగా ఉన్న లొకేషన్ ఇది. చాలామంది ఈ మధ్యన బందర్ రోడ్ దగ్గరలో ఏమి ప్రాజెక్ట్స్ లేవని అడుగుతున్నారు. సో మనకి ఇవాళ ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. 100% మంచి ప్రాజెక్ట్ అండి. బిల్డర్ కూడా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్. సో ఈయన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మనం డీల్ చేసేది కూడా మంచి మంచి బిల్డర్స్తోనే మనం డీలింగ్ అయితే చేస్తున్నామండి. సో ఎందుకంటే చాలామంది అడుగుతారు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి అని. సో 100% జెన్యూన్ బిల్డరు కన్స్ట్రక్షన్ వైజ్గా కూడా. ఇది కొలతలు వచ్చేపాటికి టోటల్ 2400 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1800 SFT వస్తుంది. 73 గజాలు UDS ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 1,20,00,000 చెప్తున్నారు. ఈ కబోర్డ్ వర్క్ కానీ అంతా కలుపుకొని 120 అయితే కోట్ చేస్తున్నారు. 1,20,00,000. ఎమ్యూనిటీస్ వచ్చేవాడికి సీసీ కెమెరాస్ ఉన్నాయండి. నెక్స్ట్ జనరేటర్ అది ప్రొవైడ్ చేశారు. సో ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా చాలా తొందరలోనే వస్తుంది ఈ సైడ్. అది నెక్స్ట్ మనకి వచ్చేవాడికి ఇక్కడ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి. బందర్ రోడ్ కూడా చాలా యాక్సెస్ చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన కస్టమర్స్ అందరూ కూడా కొంచెం గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.